మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 12వ వచనము. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనపై దేవుడు కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞలను మనం పాటించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనము చేసేవారిగా ఉండాలి. మనల్ని ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాలలో అభివృద్ధి పరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. మనము విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి. దేవుని భయభక్తులు కలిగిన జీవితము కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలి. పరిశుద్ధులుగా దేవుని కొరకు మనం జీవించే వారిగా ఉండాలి. ఆయన దీర్ఘశాంతుడుగా ఉంటున్నాడు, బహుబలం కలిగిన వాడుగా ఉంటున్నాడు, సామర్థ్యం గలవాడుగా ఉంటున్నాడు. మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆయన అంతే నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి, దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి, దేవుని చూసేవారిగా మనము ఉండాలి, దేవుని సల మొరపెట్టే వారిగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితాల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు. దేవుడే మనకు స్వాస్థ్యము అనుగ్రహిస్తాడు, నెమ్మది దయచేస్తాడు, క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తాడు, సమృద్ధిని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు, సహాయము చేస్తాడు, మనకు కావాల్సిన నీవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మన అక్కర్లన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు, అనుక్షణం కూడా కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించు తండ్రి, ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డను స్వస్థపరచండి ప్రభా. స్తోత్రాలు నాయన. అప్పులతో బాధపడుతున్న బిడ్డను దర్శించు నాయన, అప్పు తీర్చి ఆశ్రయించి దీవించు ప్రభా. స్తోత్రాలు. ఎవరి బాధల సమస్యలో ఉన్నారో వారిని దర్శించు నాయన, వరకున్న బాధ సమస్యలు తొలగించు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఈసయ్య మాపై తాను కృప చూపిస్తున్న దేవుడు నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన, స్తోత్రాలు ప్రభా. తన ఆజ్ఞలను ప్రభా మేము పాటించే వారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీ మాటకు లోబడే వారిగా ఉండాలి ప్రభా. మళ్ళీ వినయం విధేయత దయచేయి ప్రభా. నీకు స్తోత్రాలు. ఎందు వ్యక్తుల జీవితం దయచేయి ప్రభా. అయ్యా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి తండ్రి, పరిశుద్ధ జీవితం జీవించడానికి సహాయం చేయతండి. ఏసయానికి స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. నీ మీద ఆధారపడేవారిగా ఉంటూ సహాయం చేయి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభా. మాకు తోడు నడిపించి వాడవుతాను. నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన దేవుడు అరితిగా అన్ని విషయాల్లో మనల్ని అభివృద్ధి పరుస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించుగాక. ఆమేన్.